ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలి, వృధా వినియోగం కాకూడదు. అప్పుడు దాతల సంకల్పం నెరవేరదు. ఎందుకంటే అపాత్ర దానం పాపం అన్నారు. అది సరైన వాళ్ళకి ఇస్తున్నామా లేదు. వాడికి తాగుడు అలవాటు ఉందని తెలిసి మనం సాయం చేసామనుకోండి, సాయంత్రానికి తాగేసి పడుకుంటాడు. వాడు ఏమైంది? పడిన శ్రమ, ఇచ్చిన దానం ఏమైంది? సంపాదన ఏమైంది? అంచేతన వాడికి వస్తువుల రూపంలో ఇవ్వడమే ఎక్కువ మంచిది నన్ను అడిగితే, డబ్బు రూపంలో ఇవ్వడం కంటే. మీరు కుట్టు మిషన్లు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, మరొకటి ఇచ్చినా వస్తువుల రూపంలో ఇస్తారు ఎక్కువగా. ఆ వస్తువును వినియోగం చేయాలి. ఇక అది కూడా అమ్మేస్తారంటే వాడి కర్మ, మనం ఏం చేయలేం. ఈ మిషన్ కూడా మనం తిరుగుతూ కూర్చుంటాం వీడు అమ్మకుండా. వెనకటికి ఎవరో ఒక ఆవిడ పట్టు చీర ఎరువు అడిగింది పక్కింటి ఆవిడ. మా ఇంటికి పెళ్లివారు వస్తున్నారు, కట్టుకోవాలి పట్టు చీర ఇవ్వమంటే ఆవిడ ఏం చేశారు, పట్టు చీర ఇచ్చి పీట ఒకటి పట్టుకుని కూడా తిరుగుతుంది. నా కూడా ఎందుకు తిరుగుతున్నాడు? నేను ఇచ్చిన పట్టు చీర కదా, మాసిపోతుంది కదా, నువ్వు ఎక్కడైనా కూర్చుంటే నేను పీట ఇవ్వాలి కదా. ఇవాళ మనం ఏదో వస్తువులు పంచిపెట్టాం కదా అని కూడా ఉండి అన్నీ చూడలేం కదా, మన వల్ల సాధ్యమయ్యేది కాదు. కానీ ఇచ్చే ముందే ఆలోచించుకుని ఇవ్వాలి.